అందరికీ నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం మన ట్రాన్స్కోకు డిసెంబర్ 23 నుంచి జనవరి 31 వరకు ట్రాన్స్ఫర్స్ ఏమైనా చేసుకున్నట్టుంటే చేసుకోండి అని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది. మరి దానికి మన డిపార్ట్మెంట్ వాళ్ళు గైడ్లైన్స్ను రూపొందిస్తుర్రా లేదు, కొన్ని కార్మిక సంఘాలేమో ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ వద్దు మే జూన్లోనే చేయాలని చెప్పేసి కొందరు అంటున్నారనే సమాచారం ఉంది. కాబట్టి అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ చేయడం వల్ల కార్మికులకు ఎట్లాంటి ఇబ్బంది లేదేమోని నా పర్సనల్ ఒపీనియన్. ఓఎన్ఎం స్టాఫ్ పనిచేసేది డివిజన్ లెవెల్లో లేదంటే సర్కిల్ లెవెల్లో. సర్కిల్ లెవెల్లో చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. ప్రొఫెషనల్ స్టాఫ్ సర్కిల్ లెవెల్లో వాళ్ళకి జనరల్గా 10 గంటలకు పోయి సాయంత్రం 5 గంటలకు రావడం. ఓఎన్ఎం స్టాఫ్ కాడికి వచ్చేటకల్లా వాళ్ళు డివిజన్ లెవెల్లో అంటే జస్ట్ ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే లేదు 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న ఈ 2-3 నెలలు ఇప్పుడు జనవరిలో ట్రాన్స్ఫర్ అయినాయి అనుకో, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ స్కూళ్ళ పిల్లలకి ఇబ్బంది. కాబట్టి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలు వాళ్ళు ఎక్కడైతే స్థిర నివాసం ఇప్పుడు ఉన్నారో అక్కడికి వెళ్ళి తిరగడానికి పెద్ద ఇబ్బంది ఏమో అనిపించేదేమో నా అభిప్రాయం. ఎందుకంటే ఓఎన్ఎం స్టాప్ కాడికి వచ్చేటక్కడ ఒక టైం అనేది ఉండదు. కాబట్టి మార్నింగు 5-6 గంటలకైనా పోవచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెనుక ముందు ఆలోచించకుండా టైం షెడ్యూల్ అనేది లేకుండా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఓఎన్ఎం స్టాఫ్ కూడా పెద్ద ఇబ్బంది ఉండదు ఈ 3 నెలలు. మళ్ళీ ఏప్రిల్ అయిపోయింది అంటే మే జూన్లో వాళ్ళు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయిందో అక్కడికి షిఫ్ట్ కావాలనుకున్న వాళ్ళు షిఫ్ట్ అవుతారు, లేదంటే అక్కడికి వెళ్ళి తిరిగే వాళ్ళు అక్కడికి వెళ్ళి తిరుగుతారనే నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ చేయడం వల్ల ఎట్లాంటి ఇబ్బంది లేదేమో అని నా అభిప్రాయం. కొందరు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే స్కూల్ పిల్లలకు పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది అన్న ధోరణిలో మాట్లాడడం అది సమంజసమైన విషయం కాదేమో అని నా వ్యక్తిగత అభిప్రాయము. ఎందుకంటే మళ్ళీ మే జూన్కి వచ్చే వరకు ఎలక్షన్ల ఇయర్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఫస్ట్ మున్సిపల్ ఎలక్షన్లు పెడతా అని చెప్తున్నారు. కాబట్టి ఫిబ్రవరిలో, మార్చి, ఏప్రిల్లో ఈ జెడ్పీటీసీ, మళ్ళీ ఆ తర్వాత మే హైదరాబాద్లో కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంటే మళ్ళీ ఎలక్షన్ల పీరియడ్లో ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రభుత్వం నిషేధిస్తుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు కూడా అందరి కార్మికులను దృష్టిలో పెట్టుకొని రాబోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కూడా ట్రాన్స్ఫర్స్ అనేటి ఈ జనవరిలో ఇప్పించే విధంగా అది పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సీనియారిటీ ప్రకారం ఎవడు ఎక్కడ సీనియారిటీ ముందు ఉంటే వాళ్ళకి ఇచ్చే విధంగా కార్మిక సంఘాలు చూడాలని చెప్పేసి, మాకు యూనియన్కు సంబంధించిన కార్మికుడు ఇక్కడనే దగ్గరగా ఉండాలి, ఇంకేదో ఉండాలని చెప్పేసి మిగతా కార్మికులకు ఇబ్బంది పెట్టకుండా, లేదు లీడర్స్కు వాళ్ళు దగ్గర చూసుకొని అమాయకులను కొంచెం చాలా దూరంలో వేసే పరిస్థితులు కూడా జరుగుతున్న సందర్భాలు చూసినాం. కాబట్టి ఒక ట్రాన్స్ఫర్స్ అనేది నిష్పక్షపాతంగా సీనియారిటీ ప్రకారం జరిగితే అందరికీ ఆమోదయోగంగా ఉంటుంది అన్నది ఒకసారి కార్మిక సంఘాల నాయకులు ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి కార్మికుడు కూడా యూనియన్కు ఇంపార్టెంటు, డిపార్ట్మెంట్కు ఇంపార్టెంటే. కాబట్టి ఎవరికి కొందరు చాలా రోజుల నుంచి దూర ప్రాంతాల్లో చేస్తారు, వాళ్ళు సీనియారిటీ ప్రకారం దగ్గరికి వస్తే దగ్గరికి ఇవ్వాలి. లేదు ఈ యూనియన్లో జోక్యం చేసుకొని యూనియన్కు అనుకూలంగా లేని కార్మికులకు, లేదు యూనియన్లకు వ్యతిరేకంగా కొంచెం యూనియన్లో మాట్లాడే క్వశ్చన్స్ చేసే కార్మికులను మాత్రం ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కార్మిక సంఘాల నాయకులతో పాటు ఇక్కడ అధికారులు కూడా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాన్స్ఫర్స్ అనేటి నిష్పక్షపాతంగా టీచర్స్కి ఏ విధంగా అయితే సీనియారిటీ ప్రకారం వస్తాయో ఆ విధంగా ఇస్తే బాగుంటుండదని నా వ్యక్తిగత అభిప్రాయము. మేధావులు అందరూ ఆలోచించి కార్మికులకు తగిన న్యాయం జరిగే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100% నెక్స్ట్ మంత్లో ట్రాన్స్ఫర్స్ కావాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని అందరూ సమ్మతించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా.